వెల్కమ్ టు శివగౌరి బోటెక్. ఈరోజు వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాము. ఈ యొక్క బ్లౌజ్ లెంత్ 15.5 ఇంచులు, షోల్డరు 12 ఇంచులు, చెస్ట్ లూజు 43 ఇంచులు, వెస్ట్ 38 ఇంచులు, ఆర్మోల్ 18 ఇంచులు. ఈ కొలతలతో మనము మార్క్ అనేది వేసుకొని బ్లౌజు కటింగు చేసుకుందాము. షోల్డర్ 12 ఇంచులు, 6 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. చంకడౌన్ 6 ఇంచులకు మార్కు, నడుములూజు 38 ఇంచులు, 4 భాగాలకు మార్క్ వేసుకుని 1 ఇంచి వెనక ప్లేట్ల కోసం మార్క్ వేసుకోవాలి. నడుములూజును కూడా 43, చెస్ట్ లూజు 43, 4 భాగాలు చేసి మార్క్ వేసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లలకు మార్జిన్కి వేసుకోవాలి. ఆది బ్లౌజ్తోని నెక్ అనేది వేసుకుంటున్నాను. నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులు, కింద కూడా 2.5 ఇంచులకు 3 ఇంచులకు ఒక మార్క్ వేసుకొని, నెక్ బ్రాడ్ కావాలనుకుంటే 3 ఇంచులకు, నెక్ బ్రాడ్ అవసరం లేదంటే 2.5 ఇంచులకు పెట్టేసుకొని ఈ విధంగా సైడ్ మార్జిన్ వేసుకొని ఆర్మోల్ కూడా ఒకసారి కొలుచుకొని మనము వెనక భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. వెనక ప్లేట్ కోసానికి నడుము భాగంలో సగానికి మడత వేసి ఒక 5 నుంచి 5.5 ఇంచుల పొడవుతో మార్క్ వేసుకోవాలి. వెనక భాగము కటింగ్ చేసిన తర్వాత ముందుగా మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కోసము 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే పడుతుంది. హ్యాండ్ లెంత్ 11 ఇంచులు, హ్యాండ్ లూజ్ 13 ఇంచులు, ఆర్మోల్ 18. ఈ కొలతలతో మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాము. మనకు 18 ఇంచులు అంటే 8.5 ఇంచుల లూజు, 2 ఇంచుల మార్జిన్, మొత్తం 10.5 ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చే విధంగా మార్క్ వేసుకొని 11 ఇంచులు హ్యాండ్ పొడవు కాబట్టి 12 ఇంచులు, చంక డౌన్ 3.5 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైను వేసుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని హ్యాండ్ లూజుని బట్టి కింద వేసుకొని మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 ఇంచుల మార్జిన్ అనేది వేసుకొని హ్యాండ్ షేప్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని కటింగ్ చేసుకుందాము. వెనక భాగాన్ని వేసుకొని ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ అనేది వేసుకొని నెక్ వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, కింది వైపు నడుము వెనక భాగం కన్నా ఫ్రంట్ భాగానికి 1.5 ఇంచుల పొడవు ఎక్కువ వేసి లైన్ అయితే వేసుకోవాలి. నెక్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. చంక కూడా సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ అనేది వేసుకోవాలి. అయితే ఫ్రంట్ భాగానికి నడుము లూజు ఎంత ఉంది దాన్ని 4 భాగాలు, మరియు మనం ప్లేట్ 2 ఇంచులు వేస్తామా 3 ఇంచులు వేస్తామా అనే దాన్ని బట్టి ఆ ప్లేట్ వెడల్పు మరియు 2 ఇంచులు కుట్లలకు మార్జిన్ వేసుకొని కింది వైపు వేసుకోవాలి. చంక వైపు అదే విధంగా ఉంచాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ 11.5, చెస్ట్ డౌన్ 14.5 అంటే 15 ఇంచులకు మార్క్ వేసి నేను ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు చెస్ట్ యొక్క విడ్త్ 9.5 10 ఇంచుల వరకు ఉంది. అక్కడ 4.5 5 ఇంచుల మధ్యన నేను ఒక మార్క్ అనేది పెట్టుకొని డాట్స్ కోసానికి వేసుకున్నాను. ఇక్కడ చంక వైపుకు చెస్ట్ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి, నెక్ వైపు కూడా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఫ్రంట్ నెక్ వైపు కూడా క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచుల వెడల్పు 3 ఇంచుల వెడల్పుతో మన నడుము ఫ్రంట్ భాగానికి ఎంతవరకు సరిపోతుందో అంత పొడుగు ప్లేట్ చూసుకొని ప్లేట్ అనేది షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు హ్యాండ్స్కు జాయింట్ పడుతుంది కాబట్టి హ్యాండ్స్కి కావాల్సిన జాయింట్ క్లాత్ను కూడా నేను ఇక్కడే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడతో లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకుందాము. హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను. హ్యాండ్స్కి అయితే చాలా జాయింట్ వస్తుంది ఇక్కడ. తర్వాత వెనుక భాగాన్ని సేమ్ ఏదే విధంగా ఉందో అదే విధంగా అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు కుట్లలో కొంచెం వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్
ఫ్రంట్ అస్సలు వెళ్ళట్లేదు చూడండి ఇక్కడ క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ భాగానికి సైడ్స్ జాయింట్ చేస్తూ హ్యాండ్కు ఒక సైడు వచ్చే విధంగా క్లాత్ అయితే జాయింట్కు ఉంచేసి మెయిన్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు జాయింట్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేశాను. ఇక్కడ ఈ క్లాత్ను 2 ముక్కలుగా కటింగ్ అయితే చేసి పెడుతున్నాను. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత వీలుగా ఉండడానికి కోసానికి. మనకు షే బెల్ట్లకు క్లాత్ లేదు కాబట్టి కాటన్ సిల్క్ 1/4 మీటర్ తీసుకొని లైనింగ్ క్లాత్తోని ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.